పోవచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు, దేశం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణగా ఈరోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొన్న బెంగాల్లో ఎన్నికలైతే ఎవరు ఊహించలేదు. చాలా పెద్ద తుఫాన్లాగా వచ్చి బెంగాల్లో ఈ జాతీయవాద శక్తి పార్టీ ఉన్నతమైన స్థానానికి రావడం అంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి అది గొప్ప నివాళులు అర్పిస్తున్నామని నేను మీకు సభాముఖంగా చెప్తాను. 95% ఓటింగ్, 97%. అంటే అంత గొప్ప ప్రజల మద్దతు ఉంటే, కానీ దురదృష్టం ఈ రోజుల్లో అంత గొప్ప మార్పు వస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టారు. ఆ లక్ష్యం ఏంటంటే 2047 కల్లా భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి దేశాల్లోకి తీసుకురావాలని వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని పెట్టినాడు. ఇది సామాన్యమైన లక్ష్యం కాదు. అమెరికా, రష్యా, చైనా, ఇప్పుడే మనం జపాన్ దాటినాం, జర్మనీని ఎప్పుడో దాటినాం. కాబట్టి ఇప్పుడు దాటాల్సింది ఎవరంటే అమెరికాను దాటాలి, రష్యాను దాటాలి, చైనాతో సమానంగా రావాల్సిన అవసరము భారతదేశానికి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టినారు. వికసిత్ భారత్ అంటే రైతులు బలంగా ఉండాలి, గ్రామీణ ప్రాంతం బలంగా ఉండాలి, కార్మికుడు సంపన్నంగా ఉండాలి, కార్మికుడు అన్ని విధాలుగా లాభపడాలి, శ్రమశక్తిని దోపిడీ చేయకూడదు. శ్రమశక్తిని దోపిడీ చేయకుండా వాళ్ళకు కనీసమైనటువంటి ఒక వేతనాల విషయంలో కానీ, వాళ్ళ విద్య, వైద్యం, ఆరోగ్యం విషయంలో కానీ అన్ని విషయాల్లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకోండి. రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పంటలు కొనుగోలు నడుస్తున్నాయో ఇది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆసిఫాబాద్ నుంచి, బెల్లంపల్లి నుంచి, మంచిర్యాల దాకా చాలా విషయాలు తెలుసుకున్నాను. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి కళ్యాణ్లో ధాన్యం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ ప్రభుత్వం అమాలు లేవని, సంచులు లేవని, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు. ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? గిడ్డంగులు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద నిధులిచ్చింది. మండలానికి గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగులు కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగులు నిర్మాణం చేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు ఇలాంటివి వచ్చి రైతాంగం చాలా బాధపడుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలు దీన్ని మనం చేసేది ఏంటంటే మనందరం కూడా ఆ కళ్ళాల దగ్గరికి వెళ్ళి కూర్చొని రైతులతో ఉండి ప్రభుత్వ అధికారులకు కూడా సహాయం చేసి తొందరగా కొనిపించేటువంటి భాగం తీసుకోవాలని నేను మీకు సభాముఖంగానే మనం చేస్తున్నాను. అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఉద్యమం చేసేది ఉద్యమం చేయాలి, కానీ ఉద్యమంతో పాటు తోడ్పాటు కూడా చేయాలి, సూచనలు చేయాలి, సలహాలు చేయాలి, సమస్య పరిష్కారం చేయాలి. కొత్త సమస్య సృష్టించాలని మనం కోరడం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ రైస్ మిల్లర్లు కానీ, ప్రభుత్వం కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మిలాఖపై రైతులను ఇబ్బంది పెట్టడం ఇది సరైన విధానం కాదు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సమస్యలు ఉన్నాయి. మీరు అలాంటి అన్ని కార్యక్రమాలు దళితుల పట్ల, అలాగే నేను సింగరేణి ఏరియాలో ఉన్నాను. సింగరేణిలో తప్పకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీస వేతనాలు అత్యధికమైన స్కిల్గా అమలు చేసే విధంగా మనం ఉద్యమాలు చేయాలని నేను మీకు సభాముఖంగానే మనం చేస్తున్నాను.
ఎందుకంటే కార్మికులు కూడా చాలా వాళ్ళ యొక్క శ్రమను మీరు అన్నీ కూడా ఈ సమస్యలు ఏం చెప్తున్నారంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజల కోసం పనిచేయాలి. అందుకని నేను పుస్తకం పేరు పెట్టింది ఏంటంటే ప్రజల కథే నా ఆత్మకథ అని పెట్టాను. ప్రజల కథ అంటే ప్రజలు రోజు పడుతున్న బాధలు, ఆ బాధల్లో మనం మమైక్యం కావాలి. మనం మమైక్యమై వాళ్ళకు తోడ్పడి వాళ్ళ సావైనా వాళ్ళ పెళ్ళైనా వాళ్ళ ఇంట్లో శుభమైన మంచి అయినా మీరు వాళ్ళందరితో కలిసిమెలిసి పోవాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆ రకంగా మనము కార్యకర్తలుగా ఇంకా కృషి చేసి రాబోయే రోజుల్లో బెంగాల్లో జరిగిన మార్పు తెలంగాణలో జరగాలని నేను మీకు సభాముఖంగా వస్తున్నాను. బెంగాల్లో మార్పు జరిగినప్పుడు తెలంగాణలో జరగదు. కాబట్టి ఆ మార్పును కోరుతున్నది, దేశం కోరుతున్నది. కాబట్టి మనం దానికోసము స్థాయిని పెంచుకోవాలి. మన స్థాయిని ఇంకా పెంచుకోవాలి. మన స్థాయిని ఇంకా పెంచుకొని ఇంకా మనం ఆదర్శమైనటువంటి కార్యకర్తలుగా తయారై గ్రామానికి మనము మన ఈ యొక్క జాతీయవాద సందేశాన్ని, జాతీయవాదమే చాలా ప్రధానమైనది. కానీ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. మోడీ గారు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నానికి కొన్ని దుష్ట శక్తులు, కొన్ని విదేశీ శక్తులు కుట్రలన్నీ ఏదో రకంగా దీన్ని భగ్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి శక్తుల పట్ల మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విచ్ఛిన్నకర శక్తులు ఏవైతున్నాయో